నిన్ను ఎవరైనా దూరం పెడుతున్నారు అని అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. నిన్ను దూరం పెడుతున్న వాళ్లకు మీకు సంబంధించిన వివరాలు ఇవ్వడం మానేయండి. నువ్వు ఎంత వివరించినా నిన్ను అర్థం చేసుకోవాలనే మనస్సే లేని వ్యక్తికి నీ మాటలే వినిపించవు. నిన్ను అర్థం చేసుకునేవాడికి నీ మౌనం కూడా సరిపోతుంది. నిన్ను పట్టించుకోని వాడికి నీ అరుపు కూడా చెవికెక్కదు. అందుకే ప్రతి ఒక్కరికీ నీ కథ చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్థాయిని తగ్గించుకుని ప్రేమను అడగవద్దు. ఇది ఎంత గాఢమైన విషయం. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే వాళ్లకు నచ్చేలా మారిపోవాలని నీ స్వభావాన్ని చంపుకోవద్దు. నీ నిజస్వరూపాన్ని కోల్పోయి నీకు దక్కే ప్రేమ నీకు శాంతిని ఇవ్వదు. నీ విలువతో తగ్గే సంబంధం నీ జీవితాన్ని నిలబెడుతుంది. నీ స్థాయి తగ్గితే వాళ్ళు కాదు, నువ్వే నష్టపోతావు. నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజు నుంచే మార్పు మొదలవుతుంది. నిన్ను నువ్వు గౌరవించుకున్న రోజు నుంచే ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో సరిహద్దులు ఏర్పడతాయి. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నువ్వు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరు స్పందించడంలోనే మీ విలువ కనిపిస్తుంది. ఒంటరితనం భయంకరం కాదు. తప్పుడు సంబంధాలే ఎంతో ప్రమాదం. చాలామంది ఒంటరితనానికి భయపడతారు. అందుకే నొప్పించే సంబంధంలో కూడా ఉంటారు. కానీ నిజమేమిటి అంటే తప్పుడు మనుషుల మధ్య ఉండటం కంటే ఒంటరిగా ఉండటమే 1000 రెట్లు మంచిది. ఒంటరిగా ఉండటం నీ యొక్క మనసుతో నువ్వే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఎదుగుదలే మీ ఉత్తమ ప్రతీకారం. నిన్ను పట్టించుకోని వాళ్లకి నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు. నీ ఎదుగుదలే వాళ్ళకి అర్థమయ్యే భాష. నువ్వు నిశ్శబ్దంగా ఎదిగితే నువ్వు లేకపోవడాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు బలంగా నిలబడితే వాళ్ళు తమ తప్పుని గుర్తిస్తారు. కానీ అది నీ లక్ష్యం కాదు. నీ లక్ష్యం ఏమిటంటే నీ జీవితం మాత్రమే అని గుర్తుంచుకోండి. నిన్ను పట్టించుకోని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోని మనుషుల దగ్గర నీ ఆత్మను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ విలువ నీలోనే ఉంది. అంతేకాని వాళ్ళ యొక్క అంగీకారంలో కాదు. పర్వాలేదు, నాకు ఏమీ కాదు అని మీ మనసుకు అబద్ధం చెప్పొద్దు. ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే బాధ కలగటం ఎంతో సహజం. నిర్లక్ష్యం మనసును లోతుగా గాయపరుస్తుంది. బాధ కలిగిందని ఒప్పుకోవడం బలహీనత కాదు. ఆ బాధను అర్థం చేసుకోవడమే మానసిక బలం. నీ నొప్పిని అంగీకరించినప్పుడే దాన్ని దాటి వెళ్ళగలవు. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు, కానీ అంగీకరించు. వాళ్ళు ఎందుకు మారిపోయారో, నేనేం తప్పు చేశాను, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు. ప్రతి మోసివేతకు వివరణ ఉండదు. ప్రతి దూరానికి కారణం తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలు ఎందుకు ముగిశాయో కాదు, ముగిశాయి అనే నిజాన్ని మాత్రమే అంగీకరించాలి. నిన్ను నువ్వు నిందించుకోవటం మానేయి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారని దానికి నువ్వే కారణం అని అనుకోవద్దు. కొంతమంది తన స్వార్థానికి సరిపోయినప్పుడు మిమ్మల్నే వదిలేస్తారు. వాళ్ళ స్వభావాన్ని నీ విలువతో పోల్చుకోకూడదు. నీ మనసు మంచిదని ప్రతి ఒక్కరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టించుకొని వాళ్ళ జ్ఞాపకాలతో జీవించవద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నీ యొక్క ప్రతి రోజును పాడు చేస్తుంది. పాత మాటలు, పాత హామీలు, పాత నవ్వులు ఇవన్నీ గుర్తొస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. జ్ఞాపకం అంటే జీవితం కాదు. జీవితం అంటే ప్రస్తుతం. గుర్తుంచుకోండి, నువ్వు ఎవరైనా బాధలో ఉన్నారని విన్నప్పుడు ఎంత సానుభూతితో చెప్తావో అదే సానుభూతిని నీ మీద నువ్వే చూపించు. తప్పులు చేసినా నీ మీద నువ్వు కఠినంగా ఉండొద్దు. నీ మనసుకు అవసరమైనది మాట కాదు, దయ. అర్థమైందనుకుంటా. ఈ దశ బాధాకరంగా ఉన్నా ఇది నీ జీవితంలో మలుపు తిప్పే సమయం.
నువ్వు ఇక అందరికీ నచ్చేలా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే కోల్పోయే అవసరమూ లేదు. ఇప్పుడు నువ్వు నీ అసలైన స్వరూపానికి తిరిగి వస్తున్నావు. నీ జీవితంలో సరిహద్దుల్ని పెట్టుకోవటం నేర్చుకో. ప్రతి ఒక్కరికి నీ సమయం, నీ శక్తి, నీ భావోద్వేగాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైతే నిన్ను గౌరవించరో వాళ్లకు నీ అందుబాటు తగ్గించు. ఇది స్వార్థం కాదు. ఇది స్వీయ రక్షణ. నిన్ను పట్టించుకోని వాళ్లను మళ్ళీ అంగీకరించే ముందు ఆలోచించు. ఒకరోజు వాళ్ళు తిరిగి వస్తారు. అప్పుడు నీ యొక్క మనసు కదిలిపోవచ్చు. కానీ ఇలా అడుగు, వాళ్ళు నిన్ను నిజంగా విలువ చేస్తున్నారా, లేక ఒంటరితనంలో తిరిగి వచ్చారా? నిన్ను వదిలేసిన చోటే మళ్ళీ నిన్ను గాయపరిచే అవకాశం ఉంది. నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను నువ్వు ఎంచుకున్న రోజు నీ లోపల శాంతి మొదలవుతుంది. నీ నిర్ణయాలు బలపడతాయి. నీ జీవితం స్పష్టమవుతుంది. నిన్ను ఎంచుకోవడం అంటే ఇతరుల్ని ద్వేషించటం కాదు, నీ మనసును కాపాడుకోవటం. అర్థమైందనుకుంటా. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏ మాట మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ కొటేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.